అవును, మీరు విన్నది నిజమే. సూర్యాస్తమయం తర్వాత ఆ గుళ్ళోకి వెళ్తే తెల్లవారేసరికల్లా రాళ్ళగా మారిపోతారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్లోని బద్దేరు జిల్లాలో కిరుడు అనే దేవాలయంలో ఈ మిస్టరీ దాగి ఉంది. అందుకు ఓ కథనం ప్రచురంలో ఉందని చెబుతున్నారు. కొన్ని వేల ఏళ్ల క్రితం ఓ ఋషి తన విద్యార్థులతో ఈ ఆలయానికి వచ్చాడట. ఆ ఋషి తన విద్యార్థులను ఆ దేవాలయ ప్రాంగణంలో వదిలి స్థానిక ఆలయాల దర్శనానికి వెళ్ళాడట. తిరిగి వచ్చేసరికి ఆ విద్యార్థులు బలహీనంగా అయిపోయారట. గ్రామస్తులు ఎవరూ సహాయం చేయలేదని, ఒకే ఒక్క మహిళ మాత్రం సహాయం చేసిందని గ్రహించాడట ఋషి. ఆగ్రహంతో ఆ మహిళను వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మని, మిగిలిన గ్రామస్తులను రాళ్ళలా మారిపోవాలని శపించాడట. అయితే ఆ మహిళ వెనుతిరిగి చూసేసరికి ఆమె కూడా రాయిలా మారిపోయిందట. ఇప్పటికీ ఆ మహిళ విగ్రహం దేవాలయ ప్రాంగణంలోనే ఉంది. కాగా ఆ శాపం వల్లే సూర్యాస్తమయం దాటిన తర్వాత ఆ గుళ్ళోకి వెళ్తే వాళ్ళు రాళ్ళలా మారిపోతారని పండితులు కూడా చెబుతున్నారు. ఈ విషయంపై పరిశోధనలు చేసిన పరిశోధకులు కూడా విఫలమయ్యారు. దీంతో సూర్యాస్తమయం దాటిన తర్వాత ఆ గుళ్ళోకి వెళ్లేవారు ఎందుకు అలా రాళ్ళలా మారిపోతారనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.